హలో నమస్కారం అండి. చేపల పులుసు అంటే అందరికీ ఇష్టమే, కానీ గోదావరి స్టైల్ చేపల పులుసు అంటే ఆ మజానే వేరు. ఆ చింతపండు పులుపు, కారం, పచ్చిమిర్చి ఘాటు, అబ్బో ఈ రుచి మన వీడియోలో పక్కా గోదావరి పద్ధతిలో బెండకాయలు వేసి చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఈరోజైతే నేను చేపల పులుసు పెడుతున్నానండి గోదావరి స్టైల్లో. చేపల పులుసుకి కావాల్సింది మెయిన్ ఫిష్ అనమాట. దీన్ని పసుపు వేసి నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. పసుపు ఉప్పు వేసి కడిగాను అనమాట, అందుకనే కొంచెం ఎల్లోగా ఉన్నాయి. సో ఇది ముక్కలు, ఇది మరి చిన్నదంటే చిన్నదేం కాదు, అలానే పెద్దది కాదు చేప. తలకాయ కూడా దీంట్లో వేస్తున్నాను. ఇదిగోండి ఎంత పెద్ద తలకాయ చూడండి. ఈ చేపదనమాట, ఒక చేప. ఈ తలకాయ కూడా పులుసులో వేస్తున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసుకున్నాము. ఓకే, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మెయిన్ ఉల్లిపాయ, బెండకాయలు కూడా ఒక 4 చిన్నవి వేస్తున్నాను అనమాట. ఇదిగోండి బెండకాయలు, ఇవి ఘాట్లు పెట్టి వేసుకుంటే చేపల పులుసులో చాలా బాగుంటుంది. సో బెండకాయలు, ధనియాలు, జీలకర్ర, కారము, నూనె, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు, కొద్దిగా మెంతులు, ఉప్పు, ఇవన్నీ దీనికి కావాల్సింది. ఇంకా చింతపండు కూడా కావాలి. ముందుగా నానబెట్టుకున్నానండి. ఇదిగోండి చింతపండు. ఈ చింతపండు ఏంటంటే 4 నిమ్మకాయల చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ముందుగా. సో ముందుగా అయితే నేను ఉల్లిపాయలని మనం తీసుకున్నాం కదా, 2 చిన్న ఉల్లిపాయలు, అవి కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ఇది తీసుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర ఉంది కదా, ఇవి పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ధనియాలు తీసుకున్నాం కదా, ఈ ధనియాలని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ధనియాలు 1 స్పూన్ తీసుకున్నాను నేను. ఇది జీలకర్ర ఏమో 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇదిగోండి వెల్లుల్లిపాయ అయితే 7 తీసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయ 6 వేసాను అనమాట. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇది చాలా బాగా పేస్ట్ లాగా అవ్వాలి. ఇది క్వాంటిటీ కొద్దిగానే ఉంది కాబట్టి సో అవ్వదు మన మిక్సీలో. సో దీనికి ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ దీంట్లో యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. ఇప్పుడు మిక్సీ పడతాను. అప్పటికి బరగ్గా ఉంది కదా, కొంచెం ఇంకా మెత్తగా అవ్వలేదు. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఉల్లిపాయలు ఉంది కదా, ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసి మిక్సీ పడుతున్నాను. మిక్సీ పడితే అప్పుడు ఈ ఉల్లిపాయలతో కలిపి అది బాగా పేస్ట్ అవుతుంది కదా. ఇదిగోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో కలిపి వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం మెత్తగా అయింది చూసారా. మిగతా ఉల్లిపాయలు ఉంది కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నామంటే, అంటే క్వాంటిటీ తక్కువ కదా, అందుకని ఉల్లిపాయతో వేసి మిక్సీ పెట్టాను. సో మిగిలిన ఈ ఉల్లిపాయ ఉంది కదండి, ఈ ఉల్లిపాయ కూడా వేసి కొంచెం బరగ్గా పట్టించుకోవాలన్నమాట. ఉల్లిపాయ మరీ పేస్ట్గా అవ్వకూడదు, కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇదిగో ఇలాగా కొంచెం బరగ్గా పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటేనే మనకి పులుసుకి బాగుంటుంది అనమాట. మరి పేస్ట్ లాగా అయిపోకూడదు మెత్తగా. సో దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొచ్చేస్తున్నాను. చూడండి చేపలు కదా, ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే లాగుతుంది, ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ సరిపోదు అనేసి అనుకుంటే ఎవరి తగ్గట్టు వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసాను. పేస్ట్ని మనం దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం అటు ఇటు కలపెట్టాలి. ఇది ఈ ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గితేనే మనకి టేస్ట్ ఉంటుంది. బాగా మగ్గకపోతే మనకి పచ్చి స్మెల్ వస్తుంది. ఈ ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు పచ్చి స్మెల్ వస్తుంది. సో మనం దీంట్లో ఆయిల్లో బాగా వేసుకుంటేనే పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దీంట్లో పసుపు పొడి వేసుకుంటున్నాను. ఇంత లోపల మనము ఈ పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా, వీటికి ఘాట్లు పెట్టుకుందాము. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయలు తీసి పెట్టుకున్నాం కదా, ఈ బెండకాయల్ని మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట బెండకాయకి.
ఘాట్లు పెట్టేసి పెట్టుకున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలన్నమాట, వేరే ఆప్షన్ లేదు. చేపల మీద డౌట్ వస్తుంది ఒక్కోసారి, ఇది ఫ్రెషా కాదా అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. తెలుసుకోవాలి అనేసి అంటే ఈ ముక్కలు మనం పులుసులో వేస్తాం కదా, కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఈ ముక్కలు అయితే ఉబ్బుతుంది అనమాట. ఇప్పుడు ఫిష్ చేప ఎలా ఉందో మనం కర్రీ వండిన తర్వాత ఆఫ్ చేసేసిన తర్వాత ముక్కలు అనేది కొంచెం ఉబ్బుగా అనిపిస్తుంది అనమాట, ఉబ్బు ఉంటుంది. అలా ఉంటేనే మనకి ఫ్రెష్ చేప అనేసి అనమాట. ఇది ఉబ్బలేదు అలాగే యాజ్ ఈజ్గా ఉంది అంటే అదైతే 1 డే లేదంటే 2 డే అయిన చేప అనమాట, ఫ్రెష్ చేప అయితే కాదు. అలా తెలుసుకోవచ్చు అనమాట మనం ఫ్రెష్ చేప కాదా అనేసి. ఈ చేపలు ఉంది కదా, ఈ చేపలు మనము ఇలాగా పెట్టేద్దాం. ఈ చేపల్ని ఇలా వేసుకుందాము. తలకాయ ఉంది కదా, ఇప్పుడు వేయకూడదు అనమాట, ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. సో ఇది మనం ఎప్పుడు వేస్తానో తర్వాత చూపిస్తానండి, చెప్తాను. కారం తీసుకున్నాం కదా, ఈ కారం వేసేసుకున్నాము. నేనైతే సరిపడా కారం వేసాను అనేసి అనుకుంటున్నాను. తర్వాత చూసుకొని హెచ్చు తగ్గులు ఉంటే చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు కూడా వేసేసాను. ఇందాక మెంతులు వేయడం మర్చిపోయాము, ఈ మెంతులు కూడా వేసేసుకోవాలి. పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి రసము, దీంట్లో వేసేసుకోవాలన్నమాట. మనకి కావలసినంత పులుపు యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలంటే అంత వేసుకుంటే సరిపోతాయి. ఉంచాను, తర్వాత చూసుకొని వేసుకుందాం అనేసి ఇలా తిప్పాలన్నమాట. తిప్పితే లోపల అవన్నీ ముక్కలన్నీ కొంచెం కదులుతుంది అనమాట. మనం గరిటతో వేసి కలిపెట్టామంటే చేపలంతా ముక్కలు అయిపోతుంది. సో ఇంత వాటర్ వేసుకున్నాను. కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకు కూడా వేసేసుకోవాలి మనం దీంట్లో. పచ్చిమిర్చి ఉంది కదండి, పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి, ఘాట్లు పెట్టింది. బెండకాయలను కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ బెండకాయలు వేసుకుంటే బెండకాయల పులుసు అవుతుంది. మనిషికి 2 బెండకాయలు చొప్పున వేసాను నేను. ఇది కలపెట్టకూడదు. సో దీంతో ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకొని రేటుతో వేసి కలపెట్టాలి అంటే ఎలా కలపెట్టాలో మీకు చూపిస్తాను. హైలో పెట్టాలి మంటని, చూసుకొని ఎక్కడ ముక్కలు లేదో అక్కడ ఇలా అనుకోవాలన్నమాట. ఇలా జాగ్రత్తగా పెట్టి మనం ఇలా అనుకుంటే కలుస్తుంది అనమాట అంతా. ఇలా అనుకుంటే వేసి గరిటేసి తిప్పేసేయకూడదు. దీంట్లో అయితే కారం తక్కువైందనేసి అనుకుంటున్నాను, కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను నేను. అయితే కొంచెం యాడ్ చేశానండి. ఇలా కలిపితే మనకి ముక్కలు ఏమోదు, విరిగిపోదు. ఈ తలకాయ ఉంది కదా, ఈ తలకాయని వేసేస్తున్నాను. చూడండి, తలకాయ అయితే పెద్దదిగా ఉంది. అది 2 ముక్కలుగా కట్ చేసి ఉండాల్సింది. నాకైతే కటింగ్ రాదు, మా అత్తమ్మ ఇలాగే వేసామని చెప్పారు. పులుసుని కొంచెం ఇలా వేసామనుకోండి దీనికి పట్టినట్టు ఉంటుంది. మూత పెట్టేయాలన్నమాట. ఇలా హైలో ఉడకాలి అనేసి, చూసారా, ఇలా ఉడకాలన్నమాట, హైలోనే ఉడకాలి. అప్పుడప్పుడు కొంచెం ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో తిప్పుతూ అంటే గరిటేసి కాదు, ఇలా పట్టుకొని ఇలా తిప్పుకుంటే సరిపోద్ది. మూత పెట్టేసేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం సిమ్లో వేద్దాము. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏముంది, ఇంకా కొత్తిమీర ఒకటి ఉంది, ఆ కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టి కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి ఆపేసుకుందామండి. ఫైనల్ టచ్ ఏంటి అంటే కొత్తిమీర వేయడం. చూసారు కదా, నూనె పైకి తేలుతూ పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో. పులుసు వండిన వెంటనే కంటే ఒక 3-4 గంటల తర్వాత తింటే ముక్కకు పులుసు పట్టి అమృతంలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.